వెళ్ళి పర్వతం మీద నిలబడి పర్వతాన్ని పీడించి పైకి ఎగరడానికి సిద్ధపడుతుంటే లంకాపట్టణ గోపురాలు విరిగి కింద పడిపోయి సముద్రం కదిలిపోయింది. ఒక్క ఎగురు వెళ్ళి ఆయన వేగం అటువంటి గతిర్వేగశ్చ తేజశ్చ, అంత వేగంతో ఉత్తర క్షణంలో కైలాస పర్వతం దగ్గర దిగిపోయారు. ఎవరున్న ప్రదేశాలు, ఇంకొకడైతే అడుగు తీసి అడుగేయుడు. మీరు వర్ణన చూడాలి. సూర్య భగవానుణ్ణి విశ్వకర్మ కూర్చోపెట్టి చిత్రియ పట్టినటువంటి ప్రదేశం. పరమశివుడు తన త్రిశూలాన్ని ఒక చోట పెట్టుకుంటాడు. ఆ త్రిశూలాన్ని పెట్టుకునేటటువంటి ప్రదేశం బ్రహ్మగారి సదనం, పరమశివుని యొక్క సదనం, సూర్యుడు ఉదయించేటటువంటి ప్రదేశం, దేవతలు తిరిగేటటువంటి ప్రదేశాలు. ఒక చోట ఇలా ఆగలేదు. నా ప్రభువుని రక్షించుకోవాలి. సంజీవని పర్వతం దగ్గరికి గబగబా వెళ్ళారు. ఎవరో వస్తున్నాడు ఓషధుల్ని తీసుకెళ్ళడానికి. పర్వతం ఓషధుల్ని దాచేసింది. కన్నులు ఎర్రబడ్డాయి హనుమకి. నా ప్రభువుని రక్షించుకోవడం కోసం నేను వస్తే ఓషధులు దాస్తావా? పర్వతాన్ని పెకలించి తీసుకుపోతానని పర్వతాన్ని పెకలించి చేత్తో పట్టుకున్నారు. సూర్యుడికి ఎదురుగుండా పెడుతున్న సూర్యుడు ఎలా పెడతాడో అలా ఆకాశ మార్గాల్లో ఉత్తర క్షణంలో వచ్చేసారు. ఆ ఓషధులు ఎవరి కోసం తెచ్చారో వాళ్ళకే పనిచేస్తాయి. అందుకే చచ్చిపోయిన రాక్షసులు ఉన్నా వాళ్ళకి పనిచేయలే. ఈ 4 ఓషధుల యొక్క గాలి తగిలిందంతే. చచ్చిపోయిన వాళ్ళ దగ్గర నుంచి ఎముకలు విరిగిపోయిన వాళ్ళు, నెత్తురు ఓడిపోతున్న వాళ్ళు, ఇంతకు ముందు దెబ్బలు తగిలిన వాళ్ళు అందరూ యుద్ధానికి వచ్చినప్పుడు ఎంత నవనవలాడుతూ ఉన్నారో అంతమంది లేచిపోయారు. లేచిపోయి జయహో రామచంద్ర ప్రభువుకి అన్నారు. అబ్బా, అంత దూరం వెళ్ళి తెచ్చాను, మళ్ళీ ఈ పర్వతాన్ని ఎవడ పట్టుకెళ్తాడు ఎదురు అని ఆయన అనలేదు. ఉత్తర క్షణంలో మళ్ళీ పట్టుకెళ్ళి సంజీవని పర్వతాన్ని ఎక్కడున్న దాన్ని అక్కడే ఉంచి తిరిగి వచ్చి, మీరు రామాయణం చదవాలి. వానర పెద్దలందరూ నిలబడ్డారు. ఎంత గొప్ప పని చేశావయ్యా హనుమా అని. ఆయన ముందు నిలబడితే పేరు పేరున పెద్దలందరికీ శిరస్సు ఉంచి నమస్కరించి పాదములు పట్టి నమస్కరించారు. ఉంగరం పట్టుకుని వెళ్ళేటప్పుడు రామచంద్రమూర్తికి వంగి నమస్కారం చేసి పాదాలు పట్టుకుని నమస్కారం చేసి వెళ్ళారు. మీ పని మీదేనండి వెడుతున్నాను అనలేదు. అది ఆయన భక్తి అంటే, అది ఆయన వినయం అంటే, అది ఆయన బలం అంటే, అది ఆయన కృతజ్ఞత అంటే. అందుకే హనుమ పేరు చెప్తే చచ్చిపోయేవాడు కూడా బతుకుతాడనడానికి కారణం అదే. ఆయనని నమ్ముకున్నవాడు చెడిపోవడం అనేటటువంటిది లోకంలో ఉండదు. ఈ విషయం మనందరికీ బాగా అర్థం కావాలనే సీతమ్మ 2 శ్లోకాల్లో ఈ విషయం సుందరకాండలో చెప్తుంది. అందుకే ఆ 2 పైకి శ్లోకాలు అంటారు, కానీ వాటిని మహామంత్రములని అంటారు. ఆపదలో ఉన్నప్పుడు ఆ 2 శ్లోకాలు హనుమ దగ్గర చెప్తే చాలా ఆయన కాపాడతారు. అలా కాదండి, హనుమాన్ చాలీసా వచ్చింది. తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయ కరోభవ ఒక మాట చెప్పింది. రెండో మాట మళ్ళీ తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ రాఘవస్తత్సమారంభాత్మయత్న పరోభవేత్ రెండో మాట చెప్పింది. ఈ రెండిటినీ కూడా పెద్దలు సుందరకాండలో మహామంత్రాలని పిలుస్తారు, శ్లోక రూప మంత్రాలు అంటారు. వీటిని హనుమ దగ్గర చెప్తే చాలు హనుమ యొక్క విశేషమైనటువంటి రక్షణ కలుగుతుంది. త్వయ్యేవ హనుమన్నస్తి అని సుగ్రీవుడు అంటాడు. తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ రాఘవస్తత్సమారంభాత్ మయ్యత్న పరోభవేత్. ఓ హనుమ, నిన్ను మాత్రమే నమ్మి ఉన్నాను. నేను రామచంద్రమూర్తిని కలుసుకోవడం, సీతారాములిద్దరూ కలిసి ఆసనం మీద కూర్చోవడం, పట్టాభిషేకం జరగడం నీ వలన మాత్రమే జరుగుతుంది అని నేను నమ్మాను. హనుమ, నీ వలన మాత్రమే ఈ కార్యము జరగాలి. సీతమ్మంతటిది చెప్పింది. అందుకే ఆ శ్లోకం చెప్తే అది మహామంత్రం, హనుమ యొక్క అనుగ్రహం కలుగుతుందంటారు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.